ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జనవరి 30, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఇది పూర్తి కల్పానికి సర్వోత్తమ కళ్యాణకారి సంగమ యుగం. ఇందులో పిల్లలైన మీరు స్మృతి అనే సాక్రీన్ ద్వారా సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: అనేక ప్రకారాల ప్రశ్నల ఉత్పత్తికి కారణమేది? వాటన్నిటికీ నివారణ ఏది? జవాబు: ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది. సంశయం రావడం వల్ల అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనంగా అవ్వండి, ఇతరులను పావనంగా చెయ్యండి అని ఏ కర్తవ్యాన్నిచ్చానో అందులో తత్పరులై ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉండాలి. మీ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. సంశయంలోకి వచ్చి ఏ ప్రశ్నలు వేయరాదు. సెకండ్ పాయింట్: యోగాగ్ని ద్వారా ఆత్మరూపి సీతను పావనంగా చేసుకోవాలి. ఏ మాటలోనూ ఎక్కువ విస్తారంలోకి వెళ్లకుండా ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. వరదానము: సదా మననం ద్వారా మగ్నావస్థ యొక్క సాగరంలో ఇమిడిపోయే అనుభవం చేసే అనుభవీమూర్త భవ. వివరణ: అనుభవాలను పెంచుకునేందుకు ఆధారం మనన శక్తి. మననం చేసేవారు స్వతహాగా మగ్నమై ఉంటారు. మగ్నావస్థలో యోగం జోడించే అవసరం ఉండదు, కానీ నిరంతరం జోడించబడే ఉంటుంది. శ్రమ చేయాల్సిన పని ఉండదు. మగ్నము అనగా ప్రేమ సాగరంలో ఎవ్వరూ వేరు చెయ్యలేనంతగా ఇమిడిపోయి ఉండటం. కనుక శ్రమ నుంచి విడుదల అవ్వండి. మీరు సాగరుని పిల్లలు కనుక అనుభవాల చెరువులో స్నానం చేయకండి, సాగరంలో ఇమిడిపోండి. అప్పుడు అనుభవీమూర్తులని అంటారు. స్లోగన్: ఎవరి ప్రతి సంకల్పం ప్రతి సెకండు సమర్థంగా ఉంటుందో వారు జ్ఞానస్వరూప ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఏదైనా స్వభావం, సంస్కారము, ఎవరైనా వ్యక్తి లేక వైభవాల బంధనం తమ వైపు ఆకర్షితం చేస్తే తండ్రి స్మృతి యొక్క ఆకర్షణ సదా ఉండదు. కర్మాతీతంగా అవ్వడం అనగా సదా సర్వ కర్మ బంధనాల నుంచి ముక్తంగా అతీతంగా అయ్యి ప్రకృతి అనగా శరీరం ద్వారా నిమిత్త మాత్రం కర్మలు చేయించడం. ఇలా అతీతంగా అయ్యే పురుషార్థం పదే పదే చేస్తూ ఉండండి. చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు వేరుగా ఉన్నాయి అని సహజంగా మరియు స్వతహాగా అనుభవం అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.